షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మటన్ని మనం అంటే సన్నటి స్లైసెస్లో కొన్ని ఏముంటాయంటే మనకి పత్తరకా గోష్ కానీ ఇలాంటి కొన్ని రకాల డిష్లు చేసుకునేటప్పుడు సన్నటి స్లైస్లా కట్ చేస్తారనమాట. వాటిని పల్చగా చేసుకుంటే అది బాగా వేగుతుంది, మసాలా అనేది కూడా లోపల వరకు బాగా పడుతుంది అనమాట. అలా కట్ చేయాలనుకుంటే వాటిని ఏంటంటే మనం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు రా మటన్ని మనం కట్ చేయలేము. దాన్ని ఏం చేయాలంటే కొద్దిసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొద్దిగా అది సాలిడ్ అవుతుంది. ఆ తర్వాత మనం బయటికి తీసేసి నైఫ్ అనేది కూడా మనకు బాగా షార్ప్గా ఉండాలి. సో రెగ్యులర్గా వాడే ఆల్ పర్పస్ నైఫ్ కానీ లేకపోతే చైనీస్ చాపర్ లాని ఉంటే కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మనకు కావాల్సినంత చిన్నగా స్లైసెస్ని మనం కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు నచ్చినట్టుగా డిష్ని తయారు చేసుకోవచ్చు. చికెన్కు కూడా ఇదే పాలసీ మనకి ఫాలో అవుతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం అంతే కాసేపు. అప్పుడు ఏంటంటే కొంచెం అది సాలిడ్ అవుతుంది, కట్ చేస్తే నీట్గా ఉంటుంది, పట్టుకోవడానికి కూడా మనకు గ్రిప్ ఉంటుంది అనమాట. సో ఈ చిట్కాని మీరు అవసరం అనుకుంటే పాటించండి.